హలో అండి. మరొక మంచి కథతో మీ ముందుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. అప్పుడు నాకు ఒక 10 సంవత్సరాలు ఉంటాయి. మొదటిసారి వేసవి సెలవులకి నేను ఈ ఊరు వచ్చాను. మేమంతా మా తాతయ్య వాళ్ళ ఇంటి వెనుకనే ఆడుకునేవాళ్ళం. ఒకరోజు ఆడుకుంటూ మాకే తెలియకుండా ఆ ఇంటి దగ్గరకు వచ్చేసాం. మేము ఆడుకుంటున్న బాల్ వెళ్ళి ఆ పాత ఇంట్లో పడింది. అంతే. ఆ బాల్ కోసం ఆ ఇంట్లో వెళ్ళటానికి అందరూ భయపడ్డారు. ఆ ఊర్లో పెద్దవాళ్ళు కూడా ఆ ఇంటి దగ్గరలోకి కూడా వెళ్ళరు. వెళ్ళాలి అంటే భయం. ఎందుకంటే ఆ ఇంటి గురించి అలాంటి కథలున్నాయి. మరి ఆ కథలు విన్నాక ఎవరూ ఈ ఇంటికి కూడా చూడరు. నాకు కొత్త కదా, నాకు ఆ ఇంటి కోసం ఏమీ తెలియదు. అందుకే అందరూ నన్నే వెళ్ళమన్నారు. చివరికి నేనే వెళ్ళి బాల్ తేవాల్సి వచ్చింది. నేను అలా బాల్ కోసం లోపలికి వెళ్తున్నప్పుడు ఎందుకో ఆ ఇల్లు నన్ను బాగా ఆకర్షించినట్లయింది. అంతే. అలా నడుచుకుంటూ మేడ మీద ఉన్న ఒక గదిలోకి వెళ్ళాను. బయట నుండి అది ఒక పాత ఇల్లులాగా ఉన్న పెద్ద ఇల్లది. అందుకే పాత బంగ్లా అంటే కరెక్ట్గా సరిపోతుంది ఆ ఇంటికి. నేను వెళ్ళిన ఆ గదిలో ఒక టేబుల్ మీద పుస్తకం ఉంది. ఆ పక్కన లాంతరు కూడా ఉంది. అది ఉదయమైనా వెలుగుతూనే ఉంది. ఎవరూ లేని ఈ పాత ఇంట్లో అది ఎవరు వెలిగించారో నాకైతే అర్థం కాలేదు. ఆ టేబుల్ ముందు ఒక కుర్చీ కూడా ఉంది. ఇంకా దగ్గర నుండి చూడాలని నేను ఆ టేబుల్ దగ్గరికి వెళ్దామనే లోపు ఒక అమ్మాయి ఎర్ర రంగు చీరతో అంతా నెమలి బొమ్మలతో అందంగా ఉంది. ఆ చీర కూడా చాలా పొడవుగా ఉంది. తను నడుస్తుంటే చీర నేలకు తాకుతుంది. అలా నడుచుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చొని ఆ పుస్తకం తెరిచి తల దించుకొని చదవటం మొదలెట్టింది. తనది చాలా పెద్ద జుట్టు, బాగా నల్లగా కూడా ఉంది. కుర్చీ కింద వరకు వేలాడుతూనే ఉంది. అలా కొద్దిసేపు తన్ని చూశాక వచ్చిన పని గుర్తుకొచ్చింది. నేను తన్ని పిలిచాను. ఆంటీ, బాల్ పడింది, మీకు దొరికిందా అని. నేను అలా పిలిచేసరికి తను పుస్తకం చదవటం ఆపేసింది. తల పైకెత్తి అలా కదలకుండా ఉండిపోయింది. నేను మళ్ళీ తన్ని పిలిచా. అయినా సరే ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయింది. ఇంకా నేనే నడుచుకుంటూ తన దగ్గరికి వెళ్ళే లోపల ఇంతలో మా పాలేరు నా కోసం వచ్చి, ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు. బాల్ కోసం వచ్చాను అన్నా. ఆంటీ కనిపిస్తే తన దగ్గరకు వచ్చాను అన్నాను. ఆంటీనా? ఎక్కడా అన్నాడు. అదుగో అంటూ టేబుల్ వైపు చూపించాను. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉంది కదా, ఏమైపోయింది అనుకున్నా. మా పాలేరు ఒక్క నిమిషం అటూ ఇటూ చూసి పద 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 అంటూ నన్ను అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ తర్వాత రోజు ఉదయం మా పాలేరు చనిపోయాడు. అది కూడా ఆ బంగ్లా బయట ఉన్న ఒక చెట్టుకి ఉరి వేసుకొని చనిపోయాడు. ఆ బంగ్లాలోకి వెళ్ళటం వల్లనే చనిపోయాడు అని అందరూ అన్నారు. ఆ ఆత్మ తనని ఇలా వేలాడదీసింది అన్నారు. ఆ ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నా సరే దొంగలు కూడా వెళ్ళటానికి భయపడతారు. నేను కూడా ఆ ఇంట్లో వెళ్ళాను. మరి నాకేం అవ్వలేదెందుకని ఏమో అర్థం కాలేదు. తను చనిపోయిన రాత్రి మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో రాజమ్మ అనే పని మనిషి ఉండేది. నేను తన కథలు వింటూ పడుకునేదాన్ని. ఒక విషయం కోసం అడిగా, దయ్యాలు మన పక్కనే ఉన్నాయా అని ఎలా తెలుస్తుంది అని. దానికి తను ఒక సమాధానమిచ్చింది. మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు దయ్యాలు మన పక్కనే ఉంటాయంట. మన శరీరం నుండి మన ఆత్మని వేరు చేసి తనతో తీసుకువెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేస్తాయంట. అలా ప్రయత్నించినప్పుడు మన శరీరాన్ని కింద పడేసి ఆత్మని పైకి లాగుతూ ఉంటాయంట అంది. అందుకే మనం నిద్రలో కింద పడుతున్నట్టు పైకి తేలిపోతున్నట్టు అనిపిస్తుందంట. మనకి తెలియకుండానే ఆ ఆత్మతో పోరాడతామంట. ఇంతలో మా నాయనమ్మ వచ్చి మాకు తిట్టింది. నువ్వు రాత్రి ఇలాంటివి చెప్పు, మళ్ళీ ఇది రాత్రి పడుకోకుండా నన్ను చంపుతుంది అంటూ నన్ను తోసుకుని తన గదిలోకి వెళ్ళింది. ఆ రోజు రాత్రి నేను మంచి నిద్రలో ఉన్నట్టుండి బాగా దాహం వేయటం మొదలైంది. నానమ్మ, నాకు దాహం వేస్తుంది, నీళ్లు కావాలని పిలిచాను. అయినా తను లేవలేదు. నిద్ర మత్తులో ఉంది. ఎందుకు లేపటమని నేనే వెళ్ళాను. కిచెన్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ నీళ్లు తీసుకుని తాగుతుంటే ఇంతలో నన్ను, అమ్మా దీపు, ఆకలేస్తుంది అని ఎవరో నన్ను పిలిచినట్లు అనిపించింది. చుట్టూ చూశా, కానీ నాకు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. నేను నీళ్లు తాగి నా గదికి వెళ్దామనే టైంకి మళ్ళీ అదే పిలుపు వినిపించింది. నేనమ్మా, వీరన్నని, పైకి చూడు, ఆకలితో ఇక్కడున్నాను అన్నాడు. నెమ్మదిగా పైకి చూశాను. తానే, మా పనివాడు వీరన్న.
తన మెడకి తాడు బిగించి అక్కడ ఉన్న కర్రకి వేలాడుతూ ఉన్నాడు. తన ముఖమంతా ఉబ్బిపోయి దెబ్బలు తగిలి రక్తం కారుతూ ఉంది. కళ్ళు గుడ్లు బయటకొచ్చి మెడ మొత్తం బాగా సాగిపోయింది. అంతే, అది చూసి భయంతో గట్టిగా అరిచా. వాడు తాడుతో కిందకొచ్చాడు. వాడి కాళ్ళి వేళ్ళు మాత్రమే నేలను తాకుతుంది. అలా నా దగ్గరకు వస్తున్నాడు. భయంతో కళ్ళు మూసేశాను. నా అరుపులకు అందరూ వచ్చారు. జరిగింది అంతా చెప్పాను. అయినా ఎవ్వరు నమ్మలేదు. తన శవాన్ని చూసి భయపడి ఉంటాను అనుకున్నారు. ఆ తర్వాత రోజు నాకు బాగా ఎక్కువ జ్వరం వచ్చింది. ఇక్కడే ఉంటే ఏమైనా అవుతుందని నన్ను ఆ తర్వాత రోజే మా ఊరు పంపేశారు. అప్పటి నుండి నేను ఆ ఊరు వెళ్ళాలనే భయం కాదు, భయపడతాను అని వెళ్ళనివ్వలేదు. నాకు కూడా వెళ్ళవలసిన పనే రాలేదు. ఇదిగో మళ్ళీ ఇప్పుడే వెళ్ళటం. నేను, నాతో పాటు నా ఫ్రెండ్ నివేదిత కూడా వస్తుంది. తనకి బంగ్లా కోసం ఎప్పుడు చెప్పానో అంతే, అప్పటి నుండి నేను వస్తానంటూ నా బుర్ర తింటం మొదలెట్టింది. అసలు ఈ ఊరు వస్తున్నా అంటే దానికోసమే తప్ప నా కోసం కాదు. మేము మా ఊరు వచ్చేసరికి సాయంత్రం 5 అయింది. వేసవికాలం కదా, అందుకే అంతా వేగంగా చీకటి పడలేదు. పొలాల మీద నడుచుకుంటూ ఊరు లోపలికి వచ్చేసాం. మా ఊరు మొదలు ఒక కళ్ళం ఉంటుంది. అక్కడ పుట్టిన హనుమాన్ విగ్రహం ఉంటుంది. అది చాలా పవర్ఫుల్ అంటారు. మేము ఇంటికొచ్చాం. కానీ ఈరోజు తాతయ్య నాయనమ్మ వాళ్ళు పక్క ఊర్లో పెళ్ళిందంటే వెళ్ళారు. ఇంట్లో మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఉంది. తన పేరు సునీత. తను కూడా వేసవి సెలవులకని వచ్చింది. తను మెడిసిన్ చేస్తుంది. అలా ముగ్గురం మాట్లాడుకుంటూ భోంచేసేసాం. సరే ఇంకా పడుకుందాం అనే టైంకి కరెంట్ పోయింది. లోపల చాలా వేడిగా ఉంది. మేడ మీద పడుకుందాం అన్నాను. అమ్మో వద్దు, తాతయ్య మరీ చెప్పి వెళ్ళారు రాత్రి వేళల్లో మేడ మీదకు వద్దు అని. నేనైతే రాను అన్నది సునీత. సరే మేమే వెళ్తామని నేను నివేదిత వెళ్ళాం. నా పేరు చెప్పటం మర్చిపోయాను కదా, నా పేరు దీపిక. ఆ బంగ్లా మా మేడ మీద నుండి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదుగో నువ్వు అడిగిన బంగ్లా అదే అని నివేదితకి చూపించాను. తను ఆ బంగ్లాని అలా చూస్తూ ఒక్క నిమిషం ఉండిపోయింది. పిలిచే వరకు అసలు ఈ లోకంలోకే రాలేదు. ఏంటి అలా ఉండిపోయావు అన్నాను. అదేం కాదు, అసలు ఈ బంగ్లా ఎంత బాగుంది, నన్ను ఒక్క నిమిషం తన వైపుకు లాగేసింది. సరేలే రేపు ఉదయం దగ్గర నుండి చూద్దులే, ఇప్పుడు పడుకో అన్నాను. ఇప్పుడు వెళ్ళి చూడటం అవదా అని అడిగింది. నీకేమైనా పిచ్చా, ఈ టైంలో ఏంటసలు, పడుకో అన్నాను. ఇంకా ఇద్దరం అలా పడుకుని ఆకాశం వైపు చూస్తున్నాం. అదేంటి ఈరోజు చందమామ రాలేదు అన్నాను. అమావాస్య రోజు ఉండడు కదా అన్నది నివేదిత. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఎప్పుడు నిద్రలోకి వెళ్ళామో మాకే తెలీదు. మంచి నిద్రలో ఉన్న నాకు కొద్దిగా మెలకువ వచ్చింది. నివేదితను చూస్తే నా పక్కన లేదు. ఏమైంది ఈ పిల్ల, ఎటు వెళ్ళింది నివేదిత అంటూ పిలిచాను. తను ఎక్కడా కనిపించలేదు. నా చూపు ఆ బంగ్లా వైపు వెళ్ళింది. ఆ బంగ్లాలో ఏదో చిన్న వెలుతురు కనిపిస్తుంది. నాకు కానీ చెప్పకుండా ఆ బంగ్లాలోకి వెళ్ళలేదు కదా. వేగంగా దిగి కిందకి వెళ్ళాను. సునీతను లేపి జరిగిందంతా చెప్పాను. పద వెళ్ళి చూద్దాం అన్నాను. ఈ టైంలో వామ్మో నా వల్ల కాదు అన్నది. నేనున్నాను కదా, ఏం అవ్వదులే. టార్చ్ తీసుకుని ఇద్దరం వెళ్ళాము. మా తాతయ్య వాళ్ళ ఇంటి పక్కనండి ఆ బంగ్లాకి దారి ఉంది. ఇద్దరం ఎలాగో లాంతర్ సహాయంతో మొత్తానికి ఆ బంగ్లా గేట్ దగ్గరకు వచ్చాం. ఎందుకో అంతవరకు బాగానే ఉన్న నేను గేట్ దగ్గరికి రాగానే కొంచెం భయం వేయటం మొదలెట్టింది. చీకట్లో అలా బంగ్లా చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఒకరికొకరు తోడుగా ఇద్దరం లోపలికి వెళ్ళాం. కింద మొత్తం చూసాం, తను లేదు. మెట్లు ఎక్కి పైన గదికి వెళ్ళాం. మేము రూమ్లోకి వెళ్ళగానే డోర్ దానంతటా అదే మూసుకుపోయిందంతే. ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనయింది. నేను ఆ లాంతర్ పట్టుకుని ముందుకు వెళ్ళాను. నివేదిత అంటూ పిలిచా, కానీ ఎలాంటి సమాధానం రాలేదు. సునీత నువ్వు ఆ రూమ్లో చూడు, నేను ఇంకో రూమ్లో చూస్తా అంటూ వెనక్కి తిరిగి చూస్తే తనూ లేదు. ఈ అమ్మాయి ఏమైపోయింది, ఈరోజు నాకు మూడింది అనుకుంటూ ఇలా వెతుకుతుంటే ఉన్నట్టుండి కిటికీ ఒకటి తెరుచుకుంది. అంతే, ఆ శబ్దంతో చేతిలో ఉన్న లాంతర్ కాస్త కింద పడి ఆరిపోయింది. అంతే, రూమ్ అంతా ఒక్కసారిగా చీకటిమయమైపోయింది. వెలుతురు కోసం మిగిలిన కిటికీలు కూడా తెరవటానికి వెళ్ళాను. అలా వెళ్ళి కిటికీ లోపల నుండి బయటకు చూశాను. ఒక్క క్షణం నా గుండె ఆగినంత పనయింది. మా మేడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కిటికీ నుండి మేడ మీద ఇద్దరమ్మాయిలు పడుకుని ఉన్నారు. అందులో ఒకరు నేను, ఇంకో అమ్మాయి నివేదిత. వాళ్ళ ఇద్దరి ఎదురుగా ఒక ఆకారం కూర్చొనుంది. దాని ముఖం మాత్రం నాకు అస్సలు కనిపించట్లేదు. తన చేత్తో నా ముఖం మీద అలా తాకుతుంది. అది అక్కడ తాకుతుంటే
తన చేతి స్పర్శ నాకు ఇక్కడ తగులుతుంది. అంతే, నాలో ఇంకా భయం మొదలైంది. భయంతో ఒక్కడుగు వెనక్కి వేశా. ఆ ఆకారం తన చేత్తో కత్తిని తీసుకుని నా గుండెలపై పెట్టి నేను ఉన్న కిటికీ వైపు చూసింది. నేను భయంతో ఆ కిటికీ ఊసలు పట్టుకొని అలా చూస్తూ ఉండిపోయాను. అంతే, ఒక్కసారి కత్తిని పైకెత్తి నా గుండెల్లో పొడవాలని చూసింది. నేను భయంతో గట్టిగా అరిచి కళ్ళు మూసుకున్నా. ఒక్క నిమిషం తర్వాత కళ్ళు తెరిచి చూశాను. తను అక్కడ లేదు. ఇంతలో నా వెనక నుండి టేబుల్ లాగిన శబ్దం వినిపించింది. నేను నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాను. ఈ బంగళాలో ఈ ఊరి జమీందారు వాళ్ళ భార్య శాంతమ్మ ఉండేది. ఇద్దరు ఊర్లో అందరికీ చాలా సహాయాలు చేసేవారు. ఒకరోజు జమీందారు గారు ఉన్నట్టుండి గుండె నొప్పితో చనిపోయారు. ఆ సమయంలో శాంతమ్మ కడుపుతో ఉంది. తనకి తోడుగా వాళ్ళ అన్నదమ్ముల్ని తెచ్చుకుంది. ఒకరోజు శాంతమ్మ కూడా ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చి చనిపోయింది. అప్పటి నుండి పాపని వాళ్ళ మామలు చూసుకునేవారు. తను ఎక్కువగా ఎవరితో మాట్లాడేది కాదు. ఎప్పుడు ఎర్ర రంగు బట్టలే వేసుకునేది. ఒకరోజు తన 21వ పుట్టినరోజు ముందు రాత్రి ఆ కుటుంబంలో అందరూ చనిపోయారు, ఆ అమ్మాయి తప్ప. శాంతమ్మ ఆత్మ అందరినీ చంపింది అని ఊర్లో పుకారు లేచింది. తన ఆత్మ కూడా ఆ బంగ్లాలో తన కూతురికి కాపలాగా తిరుగుతుందని అందరూ నమ్మటం మొదలెట్టేశారు. ఆ పాప పేరు జయ. తను ఒక మంత్రసాని దగ్గర పురుడు పోసే విద్యని నేర్చుకొని ఊర్లో అందరికీ పురుడు పోసేది. అందరూ తనకి జయమ్మ జయమ్మ అని పిలిచేవారు. కానీ కొన్ని రోజులకి ఆ ఊర్లో చంటి బిడ్డ తల్లులు చనిపోవటం లేదా కనిపించకపోవటం జరిగింది. కానీ ఎవరికీ ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు. కొద్ది రోజులకి దీని వెనుక ఉన్నదెవరో తెలిసింది. పట్టణం నుండి రాజశేఖర్ అనే వైద్యుడు ఒకడు ఈ ఊరొచ్చాడు. జయమ్మ అక్కడ ఆడవాళ్లకి ఇచ్చిన మందులు చూశాడు. దానివల్లే వాళ్ళు చనిపోతున్నారు అని తెలిసి తన్ను అడగటానికి బంగ్లాకెళ్ళాడు. ఆ సమయంలో తను లేకపోవటంతో అలా తన కోసం ఎదురు చూస్తూ తను దాచిన మందుల్ని వెతుకుతూ ఒక గదిలోకి వెళ్ళాడు. తనకి అక్కడ ఒక పుస్తకం దొరికింది. అది చదివి తనకి తల తిరిగినంత పనయింది. అసలు ఆ పుస్తకంలో ఏం రాసి ఉందంటే, తనకి వాళ్ళ అమ్మ ఆత్మ కనిపిస్తున్నట్టు రాసి ఉంది. వాళ్ళ మామయ్యలు వాళ్లే తన అమ్మ నాన్నని చంపేశారు అని, అందుకే తన పుట్టినరోజు ముందు రాత్రి అందరికీ తానే విషం ఇచ్చి చంపేసినట్టు రాసింది. తనలాగే అందరు పిల్లలు తల్లిలేని అనాథల్లా ఈ ఊర్లో బ్రతకాలని దానికోసం వైద్యం పేరుతో కొద్దిగా వాళ్ళ శరీరంలోకి విషాన్ని ఎక్కించి చంపేది. కొందరి మీద ఆ విష ప్రభావం పనిచేయకపోవటంతో తన బంగ్లాకి పిలిపించి వైద్యం పేరుతో విషమిచ్చి చంపేది. ఆ శవాలు ఎవ్వరూ చూడకుండా ఇంటి వెనక పాతి పెట్టినట్టు ఇందులో రాసి ఉంది. ఊర్లో ఎవరైనా గర్భవతి అయితే అలా వాళ్ల పేరు ఈ పుస్తకంలో రాసి వాళ్ళకి ఎలాంటి మందులు ఇవ్వాలి, ఎప్పుడు చంపాలి, తనకి ఆ మందులు పనిచేయకపోతే ఎలా చంపాలి కూడా రాసేది. అలా 55 మంది పేర్లు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఆ వైద్యుడు ఈ విషయాన్ని ఊర్లో చెప్పటంతో ఊర్లో అందరూ తనకి ఆ ఇంట్లోనే కుర్చీ గొలుసులతో కట్టేసి ఒక నెల రోజులు ఆ ఇంటిని మూసేశారు. ఒక నెల రోజుల తర్వాత ఆ ఇంటి తలుపు తెరిచి చూస్తే తన శవం బాగా కుళ్ళిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి. తను చనిపోయే సమయంలో ఎర్ర చీరతోనే ఉంది. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఒకరోజు ఆ ఊరికి వేరే ఊరు నుండి భార్యాభర్తలు వస్తూ ఉండగా భార్యకి నొప్పులు అవ్వటం మొదలయ్యాయి. అందులో ఆ రోజు పెద్ద వర్షం రావటంతో ఏం చేయాలో తోచక భార్యని ఆ బంగ్లాలో ఉంచి సహాయం కోసం ఊర్లోకి వచ్చాడు. తన్ని ఆ బంగ్లాలో పెట్టాడు అని తెలియగానే ఆ ఊరి ప్రజలు భయంతో తన వెంట వెళ్ళారు. అందరూ లోపలికి వెళ్లే సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు, కానీ జయమ్మ చేతిలో లాంతర్తో ఆ నొప్పులు పడిన ఆవిడ దగ్గరికి వచ్చి ప్రసవం చేయటం మొదలెట్టింది. తను ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. అందరూ చూస్తుండగానే ఆ బిడ్డని తెచ్చి తన భర్త చేతిలో పెట్టింది. ఏమవుతుందో అని ఊరందరూ చూస్తున్నారు. అందరూ చూస్తుండగానే తల్లి తలని మొండెం నుండి వేరు చేసి ఆ బంగ్లా తలుపులు మూసేసింది. ఎంత కాపాడాలని చూసినా ఎవ్వరి వల్ల కాలేదు. అప్పటికి కానీ అర్థం కాలేదు ఆ ఇంట్లో ఇంకా తన ఆత్మ ఉంది అని. అది బయటకు రావాలని చూస్తున్నా అవ్వట్లేదు. కానీ ఎప్పుడో ఒకరోజు వస్తుంది. ఈ ఊర్లో ఎవ్వరికీ వదలదు. ఆ తర్వాత మన పాలేరు రాజన్న ఆ బంగ్లాలోకి వెళ్ళి చనిపోయాడు. అందులోకి వెళ్ళినా ఎవ్వరూ బ్రతకలేదు. మరి అందులోకి వెళ్ళిన మేం ముగ్గురం బాగానే ఉన్నాం కదా, మీరు వెళ్ళారా? తన పుస్తకం కూడా తీసుకొని వచ్చాం, అయితే తను మీకు వదలదు. రాజమ్మ ఇలా చెబుతుంటే సునీత భయంతో ఏడుస్తుంది. మరి ఎలా అని అడిగాను. మీరు ఆ ఇంటికి వెళ్ళిన సంగతి ఎవరికి తెలియదు కదా. ఒకసారి మీలాగే ఒక అతను ఆ ఇంటిని కొనాలి అని లోపలికెళ్ళాడు. ఆ తర్వాత తనకి అసలు విషయం తెలిసింది. ఆ ఇంట్లోకి వెళితే చనిపోతారు అని.
తాను ఎలా అయినా ఆ జయమ్మ ఆత్మ నుండి బయటపడాలని చాలా ప్రయత్నించి బయటపడే మార్గం తెలుసుకున్నాడు. కానీ ఇంతవరకు తను ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. నాకు కూడా తెలీదు. తన పేరు కృష్ణం నాయుడు, ఈ పక్క ఊర్లోనే ఉంటాడు, వెళ్ళండి అని చెప్తుంది. సరే నేనింకా వెళ్తాను, క్రింద అయ్యగారిని కలిసి వెళ్తాను అని రాజమ్మ వెళ్ళిపోయింది. సునీత మాత్రం భయంతో వణికిపోతుంది. అలా ఏడుస్తూనే ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం అవ్వదులే, మనం ఎలా తప్పించుకోవాలో తెలిసిందిగా, భయపడకు అంటుంది నివేదిత. నేను అందుకు భయపడలా. మరి ఎందుకు? రాజమ్మను చూసి. తన్ను చూసి ఎందుకు? మీరు తను చెప్పిన కథ వింటున్నారు. నేను మాత్రం తన కథ వింటూ తన్ను చూశాను. తను అద్దంలో కనిపించలేదు. తాను కూడా ఆత్మ అయి ఉంటుంది అంది సునీత. చాలే, భయపడింది భయపెట్టింది. అలా మాట్లాడుకుంటుంటే ఇంతలో అమ్మమ్మ వచ్చింది. ఏం చేస్తున్నారు? ఏమైనా తినండి అని జంతికలు ఇచ్చి వెళ్ళిపోతుంటే సునీత అమ్మమ్మను పిలిచి, అమ్మ రాజమ్మ ఎక్కడా అని అడిగింది. ఇంకా ఎక్కడా? తను వీరన్న కనిపిస్తున్నాడు, నన్ను చంపేస్తాడు అంటూ కొన్ని రోజులు పిచ్చిదాన్లాగా తిరిగి తిరిగి చచ్చిపోయింది అన్నది. అలా అనేసరికి మా ముగ్గురి గుండె ఆగినంత పనయింది. సరే నేను వెళ్తా, నాకు పని ఉంది అని అమ్మమ్మ వెళ్ళిపోయింది. నేను చెప్పానా తను ఒక ఆత్మ అద్దంలో కనిపించలేదని? అయినా ఆ ఆత్మ చెప్పింది నమ్మాలా వద్దో అర్థం కావట్లేదు. ఇప్పుడైనా నమ్ముతావా దయ్యాలు ఉన్నాయని అన్నాను నివేదితతో. ఇంత మంచి అనుభవం అయితే ఎందుకు నమ్మను? నీకో విషయం చెప్పాలి, నేను కూడా నీకో విషయం చెప్పాలంటుంది నివేదిత. సరే పద అని ఇద్దరు ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తారు. ఆ బుక్ చూపిస్తుంది నివేదితకి. అసలు ఈ బంగ్లాలో ఉన్న ఆత్మ ఎవరిది అంటుంది దీపిక. అసలు మీ అమ్మని ఎప్పుడైనా చూసావా అని అడుగుతుంది. లేదు, చూడలేదు. నేను పుట్టినప్పుడే తను చనిపోయిందంట. డాడీ కూడా అమ్మ చనిపోయిన సంవత్సరంకి చనిపోయారంట. తాతయ్యని అడిగితే అమ్మ ఫోటో లేదు అన్నాడు. ఇప్పటికీ బాధపడుతున్నా అమ్మని చూడలేకపోయానే అని. అయినా ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? అసలు ఆ బంగ్లాలో ఉన్నది మీ అమ్మ ఆత్మే. అమ్మ ఆత్మ అని తెలియగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది దీపిక. అవునా? అది ఎలా? ఎలా అంటే చెప్తా విను. ఈ బంగ్లాలో దాచిన నిధి కోసం ఇదంతా జరుగుతుంది. అది ఎక్కడుందో జయమ్మ వాళ్ళ అమ్మకి నాన్నకి తెలుసు. వాళ్ళ నాన్న చనిపోయారు, జయమ్మ వాళ్ళ అమ్మ కూడా చనిపోయినట్టు జనాన్ని నమ్మించి తన్ని బంధించారు. వాళ్ళు ఆస్తి కోసమే జయమ్మతో బాగా ఉండేవారు. ఇంతలో ఇక్కడ ఒక పనివాడు చేరాడు. తానెవరో కాదు, తానే సునీత వాళ్ళ తాతయ్య. తనకు కూడా ఇక్కడ నిధి ఉందని తెలిసింది. ఒకరోజు వేరే ఊరు నుండి ఒకడు వచ్చాడు. తనకి ఏమైనా అయితే జయమ్మకి 20 సంవత్సరాలు పూర్తి అవ్వగానే నిధికి సంబంధించి ఒక బాక్స్ ఇమ్మని తనకి బాగా తెలిసిన వాళ్ళకి చెప్పిందంట జయమ్మ వాళ్ళ అమ్మ. ఇది తెలిసిన సునీత వాళ్ళ తాతయ్య జయమ్మ వాళ్ళ అమ్మని పుట్టినరోజు ముందు రాత్రి తన్నక్కడి నుంచి తప్పించి అందరినీ చంపి జయమ్మ చంపినట్టు పుకారు లేపాడు. జయమ్మ అమ్మని అడిగి నిధి విషయం తెలుసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ విషయం తనకు కూడా తెలియదు అని అర్థమైపోయింది. ఆ బాక్సులోనే మొత్తం రహస్యం ఉందని తెలుసుకొని జయమ్మ వాళ్ళ అమ్మని అడ్డుపెట్టుకుని తన్ని బెదిరించాడు. కానీ 20వ పుట్టినరోజు ఆ బాక్స్ తీసుకుని వాడు రాలేదు. వాడు వస్తాడని చాలా ఎదురు చూశాడు. ఇంతలో జయమ్మ డాక్టర్ అంటే మీ నాన్నతో ప్రేమలో పడింది. ఆస్తి మొత్తం వాడికే వస్తుందని జయమ్మని తన దగ్గర చెడ్డ చేసి చనిపోయిందని నమ్మించారు. కొన్ని రోజులు తన్ని బంధించారు. జయమ్మ చనిపోయిందని తెలిసి ఆ బాక్స్ తీసుకుని వచ్చిన వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. తాను బ్రతికే ఉంది, మేం జాగ్రత్తగా చూసుకుంటున్నామని నమ్మించారు. వాడు ఆ రాత్రి బాక్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ బాక్స్లో ఉన్న కీ మ్యాప్తో నిధి ఓపెన్ చేయాలని చూశారు. ఇంతలో అదే టైంలో మీ నాన్న అమ్మ ఈ ఊరు వస్తున్నారు. అప్పుడు మీ అమ్మ కడుపుతో ఉంది. మీ అమ్మకి నొప్పులు రావటంతో తన్ని ఈ బంగ్లాలో ఉంచి బయటకు వెళ్ళగానే మీ తాతయ్య డోర్ మూసేశాడు. మీ అమ్మ అక్కడ అందరినీ చూసి నిజం చెప్పేస్తుందని తన్ని చంపాలి అనుకుంటాడు. కానీ జయమ్మ ఈ బిడ్డకి పురుడు పోయాలి, లేదంటే అంతా చెప్పేస్తా అంటే ఇక తప్పక ఒప్పుకుంటారు. తాను మీ అమ్మకి పురుడు పోసి నిన్ను మీ నాన్న చేతిలో పెడుతుంది. నువ్వు మీ అమ్మని చంపకపోతే జయమ్మ వాళ్ళమ్మని చంపేస్తా అని బెదిరించటంతో చేసేదేం లేక మీ అమ్మను చంపుతుంది తను. అందరూ ఇది చూసి జయమ్మ ఆత్మ బంగ్లాలో ఉందని నమ్మేశారు. తర్వాత జయమ్మకి వాళ్ళమ్మ కూడా ఎప్పుడో చనిపోయిందని తెలిసి వాళ్ళని చంపటానికి వెళ్ళింది. అప్పుడే జయమ్మని కూడా చంపేశారు. ఇక మొత్తం నిధి వాళ్ళదే అనుకున్నారు. ఆ మ్యాప్ సహాయంతో నిధి దగ్గరికి చేరుకొని కీతో నిధి తాళం తెరిచే సమయంలో వాళ్ళ మీద ఒక ఆత్మ తిరగబడింది. ఆ ఆత్మ ఎవరిదో కాదు, మీ అమ్మ. తాను ఆత్మగా మారి
అప్పటి నుండి నిధికి కాపలాగా ఉంటుంది. ఆ ఆత్మ జయమ్మదే అనుకుంటారు అందరూ. మరి వీరన్ని చంపింది తను ఏం చేశాడు? తాను ఆ రోజు నీతో గదిలోకి వచ్చాక మీ అమ్మని చూశాడు. అది జయమ్మ ఆత్మ కాదు, మీ అమ్మదని వాడికి తెలిసింది. ఈ విషయం మీ తాతయ్యకి చెప్పాడు. అందరికీ చెప్తాడో ఏమని వాణ్ణి చంపేశాడు. ఇలా మాట్లాడుకుంటుంటే ఇంతలో శబ్దం వస్తుంది. సునీత, సూర్య ఇద్దరూ వెతుకుతూ గదిలోకి వస్తారు. తన్ని పట్టుకుని కుర్చీలో కూర్చుండబెట్టి గొలుసులతో కట్టేస్తారు. నివేదితని కూడా ఇంకో గదిలో బంధిస్తారు. ఛీ, సిగ్గులేదా? ఆస్తి కోసం ఇంత చేస్తారా? అప్పుడు మీ తాతయ్య వల్ల మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు నువ్వేమో ఇలా చేస్తున్నావు. మీ అందరికీ తప్పక మా ఏడుపు తగులుతుంది. చాలు చాలు, కానీ ఇంకా నీ కూతురు ఇక్కడే ఉంది. ఇన్ని రోజులు నీ కూతురు వస్తుందని ఆత్మలా తన కోసం ఎదురు చూసావుగా, వచ్చింది, రా, ఎక్కడున్నావు నువ్వు అని అరిసేసరికి బంగ్లాలో ఉన్న క్యాండిల్స్ అన్నీ వెలుగుతాయి. ఆ గదిలో ఇంకో గదిలో ఉన్న రూమ్ డోర్ ఉన్నట్టుండి తెరుచుకుంటుంది. అందులో నుండి దీపిక వాళ్ళమ్మ లాంతర్ పట్టుకొని వస్తుంది. వాళ్ళమ్మని చూసి దీపిక అలా ఉండిపోతుంది. అమ్మ అనేసరికి తన కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. ఎందుకమ్మా ఆ రోజు రాత్రి నన్ను కత్తితో చంపాలని చూశావు? లేదమ్మా, నిన్ను ప్రేమతో తాకాను. నిన్ను కాదు, నీ పక్కన ఉన్నదాన్ని చంపాలని కత్తి తీసా అనేసరికి, చాలే, ఇంకా మీరు మాట్లాడింది చాలు, ఆ నిధి డోర్ తెరు, లేదంటే తను చనిపోతుంది అంటుంది. అలా అనేసరికి కోపంతో సూర్య మీదకి వెళ్తుంది ఆత్మ. కానీ ఏం చేయలేకపోతుంది. దానికి కారణం వాళ్ళ చేతికున్న ఆంజనేయ తాయెత్తు. అమ్మ, వాళ్ళకి ఆ నిధి ఇవ్వకు. ఆత్మ ఏం చేయలేక ఆ గది ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న నిధిని చూసి అందరూ అలా ఉండిపోతారు. నిధిని బయటకు తీస్తున్నప్పుడు సూర్య చేతికున్న తాయెత్తు ఊడిపోతుంది. వెంటనే ఆ ఆత్మ వెళ్ళి తన్ని పట్టుకుని గోడకేసి కొడుతుంది. అంతే, వాడక్కడిక్కడే చచ్చిపోతాడు. ఇంతలో ఆ గది నుండి తప్పించుకుని బయటకొస్తుంది నివేదిత. అది చూసి మిగతా ఇద్దరూ పారిపోతారు. సునీత మాత్రం చేతికి తాయెత్తు ఉంది అనే ధైర్యంతో ఉంటుంది. అది అసలైన తాయెత్తు కాదు, నేను మార్చేసా అంటుంది. అలా అనేసరికి తన పీక పట్టుకుని పైకి లేపుతుంది. నన్నొదిలే, ఏం చేయకని బ్రతిమాలుతుంది. దీపిక తన్ని వదిలేయమ్మా అంటుంది. కూతురు చెప్పటంతో వదిలేస్తుంది. నేను కూడా వాళ్లతో ఉన్నట్టు నటించాను, అంతే తప్ప నిన్ను మోసం చేయలేదంటుంది నివేదిత. తల్లిని పట్టుకుని ఏడుస్తుంది దీపిక. ఈ నిధి నీకే సొంతం, మంచికి ఉపయోగించు అని కూతుర్ని చూస్తూ ఆత్మగాల్లో కలిసిపోతుంది. ఈ నిధిని మంచికి ఉపయోగిద్దామంటుంది దీపిక. మంచికా? అందుకేనా నీతో ఇన్ని రోజులున్నది? ఈ నిధి నా సొంతం. ఇప్పుడు మీ అమ్మ ఆత్మ కూడా నన్ను ఏం చేయలేదు అని తన్ని పట్టుకుని కట్టేస్తుంది. ఇంకా నిధిని చూసి ఆనందపడిన సమయంలో రాజారావు, వరలక్ష్మి, సునీత శవాలు గాల్లో ఎగిరొచ్చి పడతాయి. అవి చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది నివేదితకి. వెనక నుండి భయంకరంగా మూలుగుతున్న శబ్దం వినిపిస్తుంది. వెనక్కి తిరిగి ఇలా ఉండిపోతుంది. ఎవరో కాదు, జయమ్మ ఆత్మది. ఎన్ని రోజులు ఈ రాజారావు, వరలక్ష్మి ఈ బంగ్లాలకు ఎప్పుడొస్తారా అని ఎదురు చూసా. ఈరోజు నా ఆకలి తీరింది, ఇప్పుడు నీ వద్దు అని నివేదితని కూడా ఆ నిధి గదిలో పెట్టి బంధించేస్తుంది. దీపిక జయమ్మ ఆత్మని చూసి అలా ఉండిపోతుంది. ఈ నిధి నీతో ఉంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల నీకు ఎప్పుడూ ప్రమాదమే. అందుకే ఈ నిధి ఇక్కడే ఉండనివ్వు. నీకు ఎప్పుడైనా దీంతో అవసరం ఉంటే రా, నేను ఇక్కడే ఉంటాను, నీకు కావలసినంత నిధి ఇస్తా అంటూ మాయమైపోతుంది. దీపిక ఆ బంగ్లా నుండి బయటకొస్తుంది. ఇంకా తనకి జీవితంలో ఈ ఊరు వచ్చే అవసరం రాదు అనుకుంటుంది. చూడాలి మరి వస్తుందో లేదో. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.